అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించనున్నారు. ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ కోసం పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని వైసీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు కో ఆప్షన్ సభ్యులు హాజరు కానున్నారు. అయితే స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను స్వయంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణపైన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలని వారికి జగన్ సూచించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇవాళ తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు? జ్యోతి, ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి కొన్ని ఘటనల దృష్ట్యా ఆయన అంటే గతంలో ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా జరిగినటువంటి ఎలక్షన్స్, ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ పూర్తిగా అంటే వైసీపీకి సంబంధించి కూడా కొన్ని చోట్ల మెజార్టీ ఉన్న చోట్ల వారు వైసీపీ వారు పార్టీ మరి కూటమిలోకి వెళ్ళి అక్కడ ఎంపీలు జడ్పీటీ ఇలా స్థానిక సంస్థల్లో మార్పులు చెప్పులు కొన్ని జరగడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బలాలు బలహీనతలు కూడా చాలా అంటే గతం కంటే భిన్నంగా మార్పు రావడంతో అక్కడ గట్టిగా ఏదైతే వైసీపీ పార్టీ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉంటారో అక్కడ స్థానిక కేటాయాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వారిని అభినందించనున్నారు. టీడీపీ సంబంధించి గత ఎలక్షన్ లో చేసినటువంటి అంటే వైసీపీ వారు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. నియంతృత్వ ధోరణితోటి టీడీపీ ప్రభుత్వంగా అటు కూటమి ప్రభుత్వం ఈ ఎలక్షన్ నడిపిందంటూ కూడా వాళ్ళు అనేక ఆరోపణలు చేశారు. కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ కూడా ఇటు కేడర్ నిలబడిందంటూ కూడా అదే విధంగా వాళ్ళు సంబంధించుకోవచ్చు. బుధవారం తాడేపల్లి అంటే ఈ రోజు తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలో 8 నియోజకవర్గాల్లోని వైసీపీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీడీసీ, జడ్పీడీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు కోఆపరేటివ్ సభ్యులు కూడా హాజరవుతారు. ఇటీవల మొత్తంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి ఆ సంఘటనలు ఈ సమావేశంలో ఆ స్థానికంగా ఏమి జరిగిందనేది కూడా ఆ నేతలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురాబోతున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా ఆ నేతలకి జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఏమాత్రం కూడా అధైర్యపడుతుంటూ కూడా మీ కుటుంబాలకు పూర్తిగా అండగా అందిస్తుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన వారందరికీ కూడా భరోసా ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్ని విధాలు ఆదుకుంటామంటూ కూడా గతంలో ఆయన చెప్తూ వచ్చారు. అదేవిధంగా వచ్చే వారం స్వయంగా నేనే వస్తా అని వైసీపీ కార్యకర్తల కుటుంబ అయినటువంటి లింగయ్య కుటుంబ సభ్యులు కూడా పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైసీపీ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గానికి రామగిరి మండలం పాపిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే బయటాల సునీత బంధువులకి సంబంధించినటువంటి అంటే సునీత సంబంధించినటువంటి వారు దారుణంగా చచ్చిపోయేటందుకు కూడా ఆరోపణలు వస్తుంది. ఈ సందర్భంగా లింగయ్య భార్యను కూడా ఆయన పరామర్శిస్తారంటూ కూడా ఈ సందర్భంగా నేతలకు చెప్పేటటువంటి సమావేశం జరగబోతోంది. మొత్తంగా మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలందరికీ కూడా ఈ యొక్క భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో నేనున్నాను, నేను వస్తాను అనే కార్యక్రమానికి సంబంధించి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అయితే స్థానిక నేతలందరికీ కూడా
భరోసా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.